టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయితే రైతు భరోసాకు కండిషన్స్ పెట్టడంపై బీఆర్ఎస్ సీరియస్ అవుతుంది. రైతులకు భరోసా ఎగ్గొట్టేందుకే కండిషన్స్ పేరుతో కాలయాపన చేస్తుందంటూ మండిపడుతుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి మరో కొత్త అప్డేట్ కూడా సర్కార్ నుంచి వస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించేందుకు కూడా సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు రైతు భరోసా సంక్రాంతి నుంచైనా అమలవుతుందా? అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ల స్వీకరణకు సంబంధించి ప్రజల నుంచి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, తదితర అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరికాసేపట్లోనే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. రమేష్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి రైతు భరోసాకు సంబంధించి ఏడాదిగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, మీరు కూడా కంటిన్యూ చేస్తామన్నారు, ఇంకా ఎక్కువగానే రైతు భరోసా ఇస్తామంటూ కూడా ఎన్నికల్లో చెప్పినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ దానికి సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. నిన్న సబ్ కమిటీ కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ విమర్శలు ఎక్కువగా ఈ పథకం అమలు చేయట్లేదు అన్న దాని మీద ఇప్పటిదాకా మీరు ఎదుర్కొన్న పరిస్థితి కదా. ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది? కంపల్సరీనా ఈసారి సంక్రాంతికి రైతు భరోసా? రమేష్ గారు. 100% ఇది సమగ్ర దర్యాప్తు జరుగుతా ఉంది, అధ్యయనం జరుగుతా ఉంది. కేబినెట్ లో కూడా దీన్ని ముందు పెట్టడానికి జరుగుతా ఉంది. సాగునీరు ఇచ్చేవారు, సాగు చేసే వారికే, సాగు చేసే భూములకే ఇవ్వాలనేది ఒక సంకల్పం పెట్టుకొని ఉన్నారు. కొత్తగా రాళ్ళు రప్పలున్న పొలాలకు కానీ దేని పనికిరాని భూములకు ఇవ్వడం అనే దాని మీద ఒక సమగ్ర దర్యాప్తు, అది క్షేత్రస్థాయి నుంచి మన ఉపసంఘ కమిటీ కూడా, ఈ కేబినెట్ కమిటీ భట్టి గారి నేతృత్వంలో జరుగుతుంది కదా, దాని ఉపసంఘ కమిటీ కూడా అన్ని జిల్లాల వారీగా దాని మీద సంక్షిప్తంగా దాని క్లారిటీ తీసుకున్నది జరుగుతా ఉంది. దాన్ని బట్టి ఏంటంటే ఇవ్వడానికే పూనుకున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పుదారిన పట్టించే పరిస్థితి లేదు, తప్పుదారి మళ్లించే పరిస్థితి కూడా లేదు. ఏ కార్యక్రమమైనా సమిష్టిగా, నిజాయితీగా ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఒక మంచి ప్రజలకు, రైతులకు అన్ని, ఇప్పుడు చూడండి దొడ్డు బియ్యం ఉన్నది, దొడ్డు బియ్యం ఉంటే అమ్ముకుంటున్నారనే ఒక మంచి ఉద్దేశంతో కదా సన్న బియ్యం ఇస్తే ప్రజలే వాడుకుంటారని. కొన్ని అవినీతి కార్యక్రమాలు కూడా జరగకుండా నిషేధించాలనేది ఒకటి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి సంకల్పం పెట్టుకుని ఉన్నది కాబట్టి దాని ప్రకారం చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతుల విషయంలో గాని, ఉద్యోగాల విషయంలో గాని కాంగ్రెస్ వెనుకడుగు వేసే పరిస్థితే లేదు. ఇది కేవలము కొంతమంది ప్రతిపక్షాలు తీస్తున్న అపోహ మాత్రమే గాని ఈ సంక్రాంతి వరకు సమగ్రంగా అధ్వానం చేసి తప్పనిసరిగా ఈ ఆదాయ పన్ను కట్టిన వారి గురించి కూడా ఆలోచన జరుగుతా ఉంది. ఎటువంటి వాళ్ళని ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకు కడితే బాగుంటుందనే పరిస్థితుల మీద కూడా ఉపసంఘము అధ్యయనం చేయడం జరుగుతా ఉంది. దీనివల్ల మనకు ప్రయోజనం జరుగుతుంది. రైతులకు ప్రయోజనం చేసేటప్పుడు కూడా ప్రతిపక్షాలు తన హోందాతనాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలకు ఉంది. వాళ్ళు కూడా ఎక్కడైనా చిన్న చిన్న మెరుగులు ఉంటే ఆ సంఘాలకు కూడా ఇది రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధానంలో కూడా తోడ్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. రైట్. విజయార్య క్షత్రియ గారు ఏం చెప్తారు? సంక్రాంతి నుంచి అయితే రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ సంకేతాలు ఇస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఒక ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి నుంచి అంటున్నారు, మీరు అసలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది అనేది మీ ఆరోపణ. ఇస్తామని ఖచ్చితంగా వారు చెప్తున్నారు. ఏం చెప్తారు? మొట్టమొదట జే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. అలాగే మీకు కూడా శివ గారు, మరి తోటి ప్యానల్ మిత్రులు రమేష్ గారికి కూడా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఈజ్, ఇప్పుడు 1 సంవత్సరం నుండి రైతు భరోసా ఇవ్వకపోతే, రైతు భరోసా ఇస్తాము అని చెప్పి మీరు హామీలు గుప్పించిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మేము రైతుల పక్షాన పోరాటం చేస్తా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసుడు, మరి పోలీస్ కేసులు, మరి గృహ నిర్బంధం చేసుకుంటే ఇవన్నీ కార్యక్రమాలు దాదాపు సంవత్సర కాలం నుండి జరుగుతూ ఉన్నాయి. వివిధ అంశాల మీద మేము 6 గ్యారంటీల మీద కానీ ఇంకేదైనా కూడా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే, రైతులను కంటికి రెప్పలాగా కాపాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, కేసీఆర్ గారు వాస్తవంగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఏ విధంగా అయితే చూసుకోవాలనో ఆ విధంగా చాలా కంటికి రెప్పలాగా మరి రైతన్నలను చూసుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భం ఏంది అని అంటే, 1 సంవత్సర కాలం అయినా కూడా ఇంకా రైతు భరోసా మరి ఇవ్వకపోవడం అనేది హాస్యాస్పదము. తర్వాత ఇది దుర్మార్గం కూడా. ఎందుకు
ఈ రోజు తెలంగాణ దాదాపు మరి 74 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది తెలంగాణ ప్రజలకు. కాబట్టే మరి కేసీఆర్ గారు ఏం చేశారనంటే, మరి అందరూ కష్టపడ్డారు తెలంగాణ కోసం కాబట్టి ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఎలాంటి వివక్షత లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందాలని ఏకైక లక్ష్యంతో మరి ఆయన మరి ఏది రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని సంవత్సరానికి 2 దఫాలుగా ఇవ్వడం జరిగింది. మరి దాదాపు ప్రతి సంవత్సరానికి 70 లక్షల, అంటే 2 దఫాలు అంటే 70 లక్షల రైతులకు మరి ప్రతి సంవత్సరము మరి రైతు బంధు ఇవ్వడం జరిగింది. అయితే సరే, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాగా మీరు పెట్టుకున్నారు, చాలా సంతోషంగానే పేరు మార్చుకోమనే చెప్పినాం. కానీ మేము పెట్టినటువంటి పథకాలలో, ప్రజా సంక్షేమ పథకాలలో ఎట్టి పరిస్థితుల్లో కోత విధించకూడదు. ఇది తెలంగాణ ఇంకా, ఎందుకంటే 74 సంవత్సరాల గోస తెలంగాణ ప్రజలది. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా వెన్నుదనగా ప్రభుత్వం నిలిస్తే తప్పిస్తే వాళ్ళ మనుగడ చాలా ఇబ్బందిగా ఉంటదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతి సంక్షేమ పథకాన్ని 384 సంక్షేమ పథకాలను మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ గా మరి ఆ ఓటర్కు అందినాయి, ఆ ప్రజలకు అందినాయి, ఆ రైతులకు అందినాయి అన్నప్పుడు ఈ సందర్భంలో 1 సంవత్సర కాలం నుండి ఈ రోజు యాగి చేసి ఇప్పుడు సంక్రాంతికి ఇస్తామంటే ఇచ్చేది కూడా ఈ రోజు వరకు ఒక సుస్పష్టత లేదు. దాని మీద మళ్ళా ఒక కమిటీ, ఆ కమిటీ ఇచ్చే నిబంధనలు అయినా మరి ఏది మొన్న ఏదో 6 గ్యారెంటీలు పథకం అమలు చేసే కంటే మునుపు మరి కేబినెట్ కమిటీ ఏం చేసిందండి అంటే షరతులు వర్తిస్తాయని చెప్పి తెల్ల రేషన్ కార్డుని అటాచ్ చేసింది. నిజమైన లబ్ధిదారులకి మాత్రమే ఇస్తామనడం కూడా ఆహ్వానించాల్సిందే కదా విజయార్య గారు. లబ్ధిదారులు ఏ పథకమైనా కూడా నిజమైన లబ్ధిదారులకి ఎక్కడ ఇవ్వాలి, దానికి సంబంధించే కదా పూర్తి స్థాయి అధ్యయనం చేస్తున్నా ఉంటుంది కదా కాంగ్రెస్. శివ గారు మీరు కొద్దిగా ఆలోచన చేయండి. యాజ్ ఎ జర్నలిస్ట్ గా నిజమైన లబ్ధిదారులు అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నిజమైన లబ్ధిదారులు అంటే నాకు అర్థం కాదు. నిజమైన లబ్ధిదారుడు అంటే పౌరుడు అండి. మరి పౌరుడు అన్నప్పుడు పౌరునికి పొలం ఉన్న ప్రతి ఒక్కడు పౌరుడే కదా నిజమైన లబ్ధిదారులు. పౌరులకు వ్యత్యాసం ఉంది, రైతులకు లేదు. నీవు ఓటు వేసుకునే ముందు ఆ మాట చెప్పాలి. షరతులు వర్తిస్తాయి ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్నోనికే, 2 ఎకరాల భూమి ఉన్నోనికే, అరెకర భూమి ఉన్నోనికే మేము ఇస్తామని చెప్పినట్టే నీ కథ తెలిసేది. ఈ రోజు వచ్చి షరతులు వర్తిస్తాయని చెప్పేసి నీవు 1 ఎకరము 2 ఎకరాలు నిజమైన పేదకే మేము ఇస్తామనంటే మరి పేదలు ఎంతమంది ఉన్నారు అంటే మీరు ఇప్పుడు లెక్క కట్టాలి. పర్ క్యాపిటా 3.5 లక్షల రూపాయలు దాటిపోయింది. అంటే ఒక లెక్క ప్రభుత్వం తరఫున మీరు లెక్కలు ఇచ్చుకుంటూ ప్రతి పౌరునికి 3.5 లక్షలు దాటిపోయిన తర్వాత నేను 75,000 ఉన్నోనికే మేము ఇస్తాము అని అంటే 3.5 లక్షలు సంపాదించినటువంటి పౌరుడు ఏం కావాలి? ఇదేం పద్ధతి అండి? అంటే వీళ్ళకు అసలు వ్యూహం లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రతి ఒక్క రైతు కూలీకి, ప్రతి ఒక్క కౌలు రైతుకు ఖచ్చితంగా రైతు బంధు పథకం అంటే రైతు భరోసా అందాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు ఈ సంక్రాంతికి ఇస్తామన్నారు కదా, ఈ సంక్రాంతికి ప్రతి రైతుకు మీరు ఇవ్వనట్టయితే, ప్రతి కౌలు రైతుకి ఇవ్వనట్టయితే, ప్రతి రైతు కూలికి ఇవ్వనట్టయితే మరి మేమైతే ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమానికి. ఓకే విజయార్య గారు, రమేష్ గారు, కొత్తగా నిబంధనలు తీసుకొస్తున్నారు, ఎక్కడ లేని కొర్రీలు పెడుతున్నారు, కొర్రీలు పెట్టడానికే ఈ పథకాన్ని ఇంతగా తాత్సారం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. మీరు కూడా ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ కి మినహాయింపు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది అనేటటువంటి యోచన వస్తుంది. ఏంటి అసలు ఇందాక విజయార్య గారు ప్రస్తావించినట్టు నిజమైన లబ్ధిదారులు అంటే ఏ ప్రాతిపదికన తీసుకోబోతున్నారు? కొన్ని పథకాలకు రేషన్ కార్డు పెడుతున్నారు, ఇప్పుడు కొత్తగా రైతు భరోసా విషయంకి వచ్చేసరికి మాత్రం ట్యాక్స్ పేయర్స్ కి ఇవ్వము అని అంటున్నారు. అంటే ట్యాక్స్ పేయర్స్ అంటే ఏ రకంగా నిర్వహించబోతున్నారు? దానికోసం ఒక కమిటీ కూడా వేయడం జరిగిందండి, వ్యవసాయ కమిషన్ కూడా వేయడం జరిగింది. నేనేమంటున్నా, వ్యవసాయానికి రైతులకు కావాల్సిన 2 నెలలు ప్రభుత్వం వచ్చినాక 2 నెలల్లోనే 21,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి పంపడం జరిగింది. 157 కోట్ల ఎకరాలకి 7,620 కోట్లను తొలి ఏడాది వాసవి పంటకు పెట్టుబడి సాయంగా జమ చేసింది. ఇంకేంటంటే వ్యవసాయ సంబంధిత అనుబంధ సంఘాలకు కానీ అనుబంధ పరిస్థితులకు కానీ 7 బడ్జెట్ లో 72,659 కోట్లను నిర్ణయించడం జరిగింది. దాన్ని బట్టి లాభసాటి అనే వ్యవసాయదారులకు లాభసాటి జరుగుతుందని మీరు గుర్తించాలి కదా.
ఈ కేటాయించడం అంటే చిత్తశుద్ధి ఉంది కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఈ అంకెలు చూస్తే ఏర్పడతలేవా మేము కడుతున్నాం ఇస్తున్నామని. దీనిగా తిరుగుతోడు వ్యవసాయ కమిషన్లు కూడా అన్ని రకాలు అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళని కూడా ఎట్లా ఎగ్జామ్షన్ చేయాలి, ఏ ట్యాక్స్ కట్టే వాళ్ళని చేయాలి. కొంతమంది ఉంటారు, కొన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సింగరేణి వాళ్ళకు ఉంటాయి, కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో తీసుకుని ఏదైనా కూడా ఫస్ట్ పేదోనికి, రైతు అంటే రైతు పేదలకి, తర్వాత డబ్బుల్లోనికి. పేదలకు ఏ రకంగా మొదలు అందించే విధానం లోపలనే ప్రభుత్వం కేంద్రీకరించింది వాళ్ళ పరిస్థితుల మీద. అది ఇంతకుముందు కూడా ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చించి వెచ్చించి రైతు 110 రైతు వేదికల్లో పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి కూడా అన్నింటినీ కూడా పరీక్షలు జరుగుతా ఉన్నాయి. ఎన్నో రకాల ప్రభుత్వ పరంగా ఎన్నో చర్యలు, రైతు బంధు పథకాన్ని, ఈ రైతు భరోసా పథకాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే చిత్తశుద్ధి కూడా పనిచేస్తున్నాం కదా. అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఆమోదించే విధానంలో కూడా తీసుకెళ్తాం. ప్రజలు వ్యతిరేకించే విధానం ఉంటే మేము కూడా పట్టుకుంటాం. అలాంటిది కాదు, ప్రతి ఒక్కరు కూడా అభినందించే విధానంలో ఒకటే భట్టి గారి నేతృత్వంలో, మన సీఎం ఉత్తమ్ కుమార్, మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న పరిణామాలు మీరు గ్రహిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ ఖాతాలో డబ్బులు ఇవ్వలేదా తొలి విడత యాసంగి. ఇప్పుడు కొత్తగా ఇవ్వలేదు ఇస్తలేము అనేది కాదు. ఇంకా ఇప్పుడు రాబో కాలానికి సంక్రాంతికి మరొకసారి విడుదల చేయాలని సంకల్పం పెట్టుకొని ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారండి టీఆర్ఎస్ పార్టీ. ఆర్థికమైన ఇబ్బందులను ఉంచిపోయిండు. లేకపోతే ఈ 1 year లో కూడా ఉన్న అన్ని పథకాలకు మార్గదర్శకంగా పనిచేసే పరిస్థితులు ఉండే గాని మాకు ఈ ఆటంకం ఏర్పడింది కేవలం ఈ 10 ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల. ప్రభుత్వ పరంగా ముందుకెళ్లడానికి కోసం ఆర్థిక డబ్బులు లేకుండా తీసుకురావడం కాదు కదా. ప్రజల మీద భారం పెంచి, పెట్రోల్ ధరలు పెంచి, ఈ ధరలు పెంచి, ప్రజలకు డబ్బులు గురించి మనకి ఇవ్వడం అది కాదు. 1 రూపాయి కూడా ప్రజల మీద ఆర్థిక భారం ఇవ్వకుండా, ఎక్కడ కూడా ముందుకు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ విద్యా విధానంలో పట్ల, వాళ్ళకు పిల్లలకు కూడా మంచి విద్యను అభ్యసించే విధానంలో పట్ల, గ్రామీణ ప్రాంతం నుంచి కూడా అందరికి కూడా విద్యాభ్యాసం రావాలనే ఒక మంచి సంకల్పం పెట్టుకొని అన్ని రకాల సపోర్ట్ ఇస్తుకుంటూ, ఇప్పుడు షాదీ పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితులను కూడా గమనిస్తా ఉన్న పేదలకు అన్ని రకాల సహకరించాలనేది ఒక మంచి కార్యక్రమం. ఎక్కడో డబ్బున్నవాడు హైదరాబాద్ లో ఉండి ఆడ పొలాలు కౌలుకి ఇచ్చి డబ్బు తీసుకుని ఇంట్లో వండుకునేటోళ్ళు కాదండి. ఎక్కడైతే నిజంగా కూడా సహాయపడాలా. మీ కాజ్ బానే ఉంది రమేష్ గారు, మీరు తీసుకున్న కాజ్ బానే ఉంది. ఎవరికి సహాయం అందాలో వారికి అందాలంటున్నారు. కానీ ఈ కమిటీ ఎన్నాళ్ళు ఇలాగా, ఇది కొంత తాత్సారంలా కనిపించట్లేదా? ఇప్పటికి 1 ఏడాది అయింది సబ్ కమిటీ వేసి, మీరు అధికారంలోకి వచ్చి 1 ఏడాది అవుతుంది. 1 ఏడాది అవుతున్నా కూడా ఇంకా కనీసం ఒక క్లారిటీ అనేది దేని మీద రాలేదు కదా. ఏ రకంగా ఇస్తారు, ఏ రకంగా ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇస్తారు, ఎంతవరకు ఇవ్వరు? తొలి విడతగా 21,000 కోట్లు రైతుల ఖాతాలో వేసాం కదా. వేయకుండా ఖాళీలు చేస్తలేం కదా. కమిషన్ ఊరికే కమిషన్ పెట్టి డబ్బులు ఇస్తలేమో అంటలేం కదా. డబ్బులు ఇచ్చుకుంటూ కమిషన్ పెడతాం న్యాయపరంగా. మేము గతంలో ఎన్నికల కోడ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఘనత ఏంటంటే అన్న చెప్తిను, కేసీఆర్ ఇచ్చిన ఘనత ఏంటంటే ఆ రోజు దొరలు, భూస్వాములు, జమీందారు కొంత భూములు మిగిలించుకున్నారు. అటు తప్పులు మరి మీరు రేవంత్ రెడ్డి గారు కూడా రమేష్ గారు మీ సిగ్నల్ వీక్ ఉంది. రమేష్ గారు మీ సిగ్నల్ వీక్ ఉంది. నేను కంటిన్యూ చేస్తాను. రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ సిగ్నల్ వీక్ ఉంది. విజయరాయ గారు కంటిన్యూ. కేసీఆర్ గారు అంటున్నారు కదా. వాస్తవంగా ఈ రోజు పేదోడు ఎవడంటే పేదోడండి. పేదల పక్షాన నిలబడ్డది ఓన్లీ కేసీఆర్. నిజమైన పేదోడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి వినండి, నేను పటేల్ పటువారి కుటుంబంలో పుట్టినా, మాకు 2,000 ఎకరాలు ఉండే, మేము ఈ విధంగా ఉన్నాం, మా కథ గిది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు నిజమైన పేదోడు. తెలంగాణలో పేదల పక్షాన నిలబడ్డాడు. పేదల ఉద్యమమైన తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. కాబట్టే ఆయనకు ఇంచ్ బై ఇంచ్ తెలుసు. ఆయనకు ఎవరికి ఏం చేయాలనేది. ఈ రోజు మీరు అంటున్నారు
ట్యాక్స్లు ఎవరు పే చేస్తున్నారు? ఉద్యోగస్తులు వాళ్ళ ఆదాయం నుండి ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తా ఉన్నారండి. అన్నప్పుడు ట్యాక్స్ పే చేసే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఆసరగా నిలవాలనే ఉద్దేశంతో వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఈ వెసులుబాటు కల్పిస్తే, ఈ రోజు ఉద్యోగస్తులకు ట్యాక్సులు కట్టే వాళ్లకు మేము రైతు భరోసా ఇయ్యము, రైతు బంధు ఇయ్యము అని అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. మరి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు కదా మీరు. అంటే కేసీఆర్ గారు నిష్పక్షపాతంగా ఉండడానికి ఇది ఒక సూచన. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం నేర్చుకోవాలా, ఇది చూడాలా. హలో, మీరు ఇంతకుముందు కేటాయించిన రైతు బంధు కింద 80,453 కోట్లలో మీరు సాగు చేరి రైతులకు చెందించింది ఎంత తెలుసా? ఆ డబ్బు 21,284 కోట్ల రూపాయలు ఈ రోజు సాగు చేయని వాళ్ళకి అందించింది. నేను చెప్పేది అదే. ఆ రోజు ఆ భూములను కూడా కబ్జా కాలం తీసేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుల సంఘులకు, బాగా డబ్బున్న వాళ్ళకి అందజేసే విధానం లోపల ఆ కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయక జమ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వే చెప్పు. ఇప్పుడు మీరు విజయరాయ్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. ఇప్పుడు రమేష్ గారు కంటిన్యూ. విజయరాయ్ గారు ఒక్క నిమిషం విజయరాయ్ గారు. 21,284 కోట్ల రూపాయలు సాగు చేయని వారి రైతులకు ఇస్తే అది ఎంతవరకు సమంజసం అండి? ఇది ఎవరికి పోయింది అనుకుంటున్నారు? 21,000 ఆ భూస్వాములకి. ఆ కాలం కబ్జా ఇక్కడ ఒక వాదన కూడా ఉంది రమేష్ గారు. మీరు ఒక లెక్క చెప్పారు, గతంలో ఇంత మందికి ఇన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా వారి భూస్వాములకు వెళ్ళిపోయి అంటున్నారు. మీ దగ్గర లెక్క ఉన్నప్పుడు ఆ భూస్వాముల వరకు ఆపి మిగిలిన వారందరికీ కూడా ఎప్పట్లానే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది కదా, పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారయ్యేంత వరకు కూడా. ఇప్పుడు రిపోర్ట్ అదే కదా ఇప్పుడు మేము తీసుకునేది. అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ 80,453 కోట్లు రైతులకు భరోసా కింద ఇచ్చినప్పుడు అందులో సాగు చేయని వారికి 21,280 కోట్ల రూపాయలు వృధా అయింది కదా ప్రజాధనం. ఇప్పుడు ప్రజలకు, పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎక్కడో దొరలలో మరో ముఖ్యమైన విషయం రమేష్ గారు, మీరు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. గతంలో కేసీఆర్ దగ్గర కూడా ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన మీడియా ముఖంగానే చెప్పారు ఏ రకంగా నిర్వహిస్తాము, ఎవరు కౌలు రైతు అనేది ఏ రకంగా మనం నిర్ధారిస్తామంటూ కూడా ఆయన మీడియా ముఖంగానే క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అండ్ మీరు ఏ రకంగా నిర్ధారించబోతున్నారు? పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది కదా. ఒకవేళ కౌలు రైతుకి ఇస్తే అసలు కౌలుకే భూములు ఎవరు రైతులు అనేటటువంటి ఒక సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? వీడియో కాన్ఫరెన్స్ పెట్టాము, వ్యవసాయ కమిషన్ పెట్టాము, ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు సబ్ కమిటీ జరుగుతా ఉంది. అన్ని సమగ్రంగా తీసుకుంటున్నాము. మేము ఆ రైతులకి గాని ఎక్కడ కూడా అందకుండా మేము చేసే పరిస్థితే లేదండి. మేము చెప్పాను కదా, ఇవన్నీ రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి వాటి వల్లనే కదా ఎవరెవరికి అందాయి రైతులన్నా అందినాయా నిజంగా నిజాయితీగా. ఆ డబ్బును ఇప్పుడు 21,250 రూపాయలు అదే కూలి సంఘాలకు, వాళ్ళకు కూలి పనిచేసే వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటది. కౌలు వాళ్ళకి ఇచ్చేటానికి ఆ డబ్బులు కూడా ఉపయోగపడుతుంది కదా. ఆ డబ్బును సద్వినియోగపరిచి కౌలు చేసే వాళ్ళకి ఇస్తే అది బాగుంటదనే సదుద్దేశంతో కదా ప్రభుత్వం చేపడుతుంది. ఈ సమగ్రంగా దర్యాప్తు జరిపి అందరు అన్ని రకాల ఏదైనా పని చేస్తే గాడుపు కాదండి పని చేసే. నేను ఇందాక అన్నట్టు రమేష్ గారు నేను ఇందాక అన్నట్టు మీ కాజ్ బాగుంది, మీ ఆలోచన బాగుంది, కానీ అది ఎప్పుడు అమలు చేస్తారనేది తెలియట్లేదు. ఇంకా తాత్సారం చేస్తూ పోతున్నారనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. రైట్, ఓకే. విజయరాయ్ గారు ఇప్పుడు రమేష్ అన్న ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, ఇక్కడ ఉండండి, మేము మంచిగున్నదంటే మీరు చెడ్డగానుడు, మేము మంచిగున్నది అని అంటే మీరు చెడ్డగాను. కౌలు రైతుకు వినండి, కౌలు రైతుకు వేరే పథకాల ద్వారా వాళ్లకు, పేదవాళ్లకు గాని కౌలు రైతు ఎవరైనా గాని వేరే పథకాల ద్వారా డబ్బును అందించే వెసులుబాటు ప్రభుత్వం దగ్గర ఉంటది. ఇక్కడ మీరు ఇద్దరికి, రైతుకు కౌలు రైతుకు జగడం పెట్టేసేసి అది తెగకుండా, అది ఒక సంవత్సర కాలం అంతా దాని పరిశోధన చేసుకుంటూ దానికి పరిష్కార మార్గం చూపెట్టకుండా ఎన్ని రోజులంటే తాత్సారం చేస్తారో అంటున్నాం మేము. అంటే కౌలు రైతుకి ఇస్తామన్నది మీరు, మేము ఇస్తామని చెప్పలేదు. ఎందుకు అని అంటే కౌలు రైతు నువ్వు గుర్తించడం కష్టమవుతుంది. ఎందుకంటే అసలైన రైతు ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో ఆయన రైతు.
మరి కౌలు రైతు అంటే మరి రైతు అకౌంట్ లోకి పోవాలన్నా డబ్బు, కౌలు రైతు అకౌంట్ లోకి పోవాలన్నా? లేదు, రైతుకి ఇచ్చేటటువంటి డబ్బులలో సగం సగం ఇస్తారా? ఇవన్నీ లేని పంచాయతీ వస్తుంది కాబట్టి కౌలు రైతు అనేబడే వారికి వేరే పథకాల ద్వారా వెసులుబాటులు ఇస్తూ డైరెక్ట్ గా ఎవరిది వాళ్ళకి పంచాయతీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉండే దాన్ని ఈరోజు మీరు డైరెక్ట్ గా రైతుకు కౌలు రైతుకి ఇస్తామంట అని చెప్పి మీరు పంచాయతీ పెట్టేసేసి దాన్ని తెంపకుండా సంవత్సర కాలం కాబట్టి ఎప్పుడు ఇస్తారు మీరు? ఒకటి. రెండవది, ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి లేదు. తెలంగాణలో ఉన్నటువంటి కంటిన్యూ విజయయ్య గారు. ఫోన్ వచ్చింది. రైట్ సిగ్నల్ కట్ అయిన రమేష్ గారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆచి తూచి ప్రతిపక్షాలకు ఎలాంటి సందు ఇవ్వకుండా, వాళ్ళు ఏది పెట్టి చూపెట్టకుండా ప్రజలకి సంపూర్ణంగా చేసే సంతృప్తి కూడా ఉండాలండి. ఎవరైనా నా పేరు కోసమో నా ఊరు కోసమో కాకుండా ప్రజలకు ఉపయోగపడే మంచి సంకల్పం పెట్టుకొని పనిచేస్తే దాని రిజల్ట్స్ బాగుంటాయి. ఎక్కడైనా కూడా చూడండి, మీరు గమనించాల్సిన ఈ రైతు బంధు వాళ్ళు ఇచ్చారు కదా, టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పుడు ఎన్ని అవకతవకలు జరిగాయి. ఎంతమంది ఒక్కొక్కడు అసలు భూమి అసలు చేయడం అనేది ఏది, రైతు పండిస్తే ప్రభుత్వాలకి ఇటు దేశానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు భూ సంస్థలు ఎందుకు పెట్టిండ్రు? వేల వేల ఎకరాలు ఒట్టిగా పడావు పడి ఉన్నాయి. ఈ రోజు ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు రైతు పంచడం ద్వారా వాళ్ళు కూడా రైతులుగా మంచిగా పెత్తందాలుగా మారి ఈరోజు పంట పండిస్తే దేశానికి లాభం జరిగింది. 2 తీర్ల లాభం జరుగుతుంది. ఇటు రైతు భరోసా, పంట పండించే వాళ్ళకి ఇస్తే వాడు వచ్చి కల్టివేషన్ చేస్తాడు కదా. రైతు భరోసా కిందనన్నా అట్లా వాళ్ళు ప్రజలు ముడతాయి కదా. అందుకే మేము ఏమంటున్నామంటే, మేము వివక్ష లేకుండా అంటే భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వివక్షత లేదు. రైతులకు ఇస్తాను, భూస్వాములకు ఇస్తాను. రమేష్ గారు ఏడాదిగా ఈ విషయం మీద మీరు చర్చలు జరుగుతున్నారు, కమిటీలు వేశారు, అన్ని రకాలుగా అంశాలు తీసుకుంటున్నా ఉన్నారు. మరోసారి కొత్తగా మరో అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఒక యాప్ తీసుకురాబోతున్నాం, ఒక వెబ్సైట్ తీసుకురాబోతున్నాం. దాని ద్వారా ప్రజలకు ఆన్లైన్ లో అర్జీలు స్వీకరించబోతున్నాం అనేటటువంటి లీకులు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరోసారి అర్జీలు స్వీకరించడం ఎందుకు? మీరే ఏడాది పాటు సమగ్రంగా విశ్లేషించి ఎవరిది కౌలు భూమి, ఎవరిది కాదు, ఎవరిది పంట భూమి, ఎవరిది పండించేది కాదని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ప్రజల్ని ఈ ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ, ఈ మీ సేవా సెంటర్ల చుట్టూ ఇదంతా తిప్పడం అవసరం అంటారా? ఒక్క నిమిషం విజయనగర్ గారు, ఒకటే సెకండ్ నా కోసం. ఇప్పుడు అదొకటే కాకుండా రైతు రుణమాఫీ కూడా మీరు 18,000 కోట్ల రూపాయలే ఇచ్చిండ్రని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు. అది అట్లనే ఉన్నది. దాన్ని ఇంకా 31,000 కోట్లు ఇస్తామని చెప్పి అది అట్లనే పెండింగ్ లో పెట్టిండ్రు. తర్వాత రైతు భరోసా అట్లనే ఉన్నది. తర్వాత ఏదైతే కళ్యాణ లక్ష్మిలో బంగారం అట్లనే మీరు 1 తులం బంగారం ఇవ్వకపోతే అట్లనే డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. విజయనగర్ గారు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ప్లీజ్ ఆయన ఆన్సర్ తీసుకుందాం. విజయనగర్ గారు కంప్లీట్ గా మనం సబ్జెక్ట్ డివేట్ అవుతాం. ఎట్లా అయితే ప్లీజ్ ఒక్క నిమిషం విజయనగర్ గారు. ఒక్కటి కాదు కదండి, 6 గ్యారెంటీ. విజయనగర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఎలా అయితే కంప్లీట్ గా మనం సబ్జెక్ట్ డివేట్ అవుతాం. ఏంటి ఆన్లైన్ దరఖాస్తుల గురించి ఏం చెప్తారు రమేష్ గారు? నేను ఏమంటున్నా, 110 రైతు వేదికల్లో ఈరోజు కోట్లు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు రైతులకు సంబంధించి. వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళ కూడా అన్ని రకాల హితబోధలు కూడా చేయడం జరుగుతా ఉంది. ఏ రకంగా ఈ సమగ్రంగా ఈ రైతు బంధు భరోసా ప్రజలకు అందాలి, ఈరోజు కౌలు చేసే వాళ్ళకు కూడా అందించాలి. ఈ విధానం లోపల ప్రజలకు ఇవ్వాలనే దానికి సంకల్పం మీద సహకరించాలి ప్రతిపక్షాలు. కానీ నువ్వు అందరికి జమీందారులకి గడిలలో 1 కూడా ఇవ్వాలి, హైదరాబాద్ 1 కూడా ఇవ్వాలి, పొలం దున్నుకోవడానికి ఇవ్వాలంటే అది సమస్య కాదు కదా. నేను అన్న విషయం మీ దగ్గర ఒక వ్యూహం లేదు, మీ దగ్గర ఒక వ్యూహం లేదన్నా. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో కూడా తెలియదన్నా. మీతో వచ్చిన పంచాయతీ అంతా అదే. తెలంగాణ ప్రజలకు దరిద్రం, తెలంగాణ ప్రజలకు దరిద్రం, కన్నీరు పర్యాంతం అవుతా ఉన్నారు. కాంగ్రెస్ కి ఎందుకు ఓట్లు వేస్తామని బాధపడతా ఉన్నారు. విజయనగర్ గారు రమేష్ గారు కంప్లీట్ చేస్తుంది.
మీరు ప్రతిపక్షాలను నోరు మూసి నోరు కట్టేసి ధర్నా చౌకులు ఎత్తేసి మాట్లాడిన వాళ్ళు మీరు మాట్లాడతారు ఇట్లా టీవీలలో కూడా మాట్లాడారు. టీవీలో కూడా మాట్లాడారు. జరిగింది ఏంటంటే ధర్నా చౌకుకు రైతు భరోసా విజయరాయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఉన్నది ఇద్దరే కదా విజయరాయ్ గారు ఇద్దరే ఉన్నారు కదా ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడదాం. విజయరాయ్ గారు ఉన్నది ఇద్దరే ప్లీజ్. పరిపాలించే హక్కు లేదు. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు హైడ్రా పెట్టి ఈ రోజు మొత్తం ఇంటి పడేసిండు. ముఖ్యమంత్రి గారు హెవీ రాడార్ తెచ్చి అడవులను నరికేసిండు. ముఖ్యమంత్రి గారు మూసీనది ప్రక్షాళన అంటూ మూసీనది తల్లి పర్యావక ప్రాంతమైనటువంటి దామగుండ మండలంలో నడుస్తా ఉన్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇదంతా దుర్మార్గమైన పరిపాలన జరుగుతా ఉన్నది. కేసీఆర్ బాగా ట్రైనింగ్ ఇచ్చిండు మీకు. ఎదురు వ్యక్తి రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇద్దరు వ్యక్తిగత విమర్శలొద్దు ప్లీజ్. రమేష్ గారు మీ వాయిస్ కంటిన్యూ. అది కాదండి, ఇక్కడ మాట్లాడుతున్నది ఒక వ్యవహారం. గార్నిష్ పెట్టి ఎక్కడికో పోతే ఎట్లా? మనం దేని డిబేట్ దానికే ఉంటాయి కదా. దీని విషయాన్ని మాట్లాడతాము. ఆ డిబేట్ కూడా పెట్టిన ఆయనతో మాట్లాడతాము. మేము వెనక పోయేదిందా? ఏ తప్పు చేస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ప్రజల అండగా ఉన్నాం. ప్రజల కోరికల మేరకే ప్రజలకు సంరక్షించుకుంటూ ఆనాడు నుంచి ఈనాడు వరకు వెట్టి చాకిరి భూ సంస్థలు దొరతనాలు ఎన్నుండే ఈ దేశంలో జమీందారు విధానాలు అన్ని రద్దు చేసినాం కదా. ఈ రోజు ఇటువంటి కార్యక్రమం రిజర్వేషన్ పెట్టి కూడా సమాజాన్ని సమతుల్యంగా తీసుకెళ్లడానికి ఒక మంచి ప్రణాళికలు బట్టి తీసుకెళ్లాం కదా. దాదాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో జరిగిన ఆ కాన్స్టిట్యూషన్ కూడా సమర్పితంగా చేసి ఇవాళ ఆ ప్రజల ముందు తీసుకొచ్చి ఇవాళ ప్రజా దగ్గరికి ఇవాళ అందరూ కూడా ఒక లెవెల్ గా వస్తున్నారు. సమాజం కొంచెం టైం పట్టింది. మధ్య మధ్యలో ఈ కాంగ్రెస్ ఇతర పార్టీలు వచ్చినాయి కాబట్టి లేట్ అయింది. లేకుంటే ఇవాళ రాకెట్ దూసుకుపోయినట్టుండే కంప్యూటర్ కానీ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఒప్పుకోబట్టాలే. ఈ రోజు ప్రతిపక్షాలను మాట్లాడలేకుండా నోరొత్తితే కాదు. మీరు చేసిన ఘనత ఏంటి? గొప్పతనం ఏంటి? మీరు ఏమైనా రింగ్ రోడ్లు వేసిర్రా? కొత్త ఏమైనా ఫాస్ట్ ట్రాక్లు వేసిర్రా? ఎక్కడండి మీ ఘనత? ఎవరికి ఉపయోగపడరు? మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు ఉపయోగపడలేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అక్కడ ట్రాఫిక్లు మొత్తం హైదరాబాద్ అంతా ట్రాఫిక్లతో దద్దరిల్లుతుంది. గంటలు పడుతుంటే కూడా మీరు ఏం చేయలేని దుస్థితి. ఎక్కడ మీరు అభివృద్ధి చేసినా హైదరాబాద్? నేను చేస్తున్న ప్రణాళికబద్ధకంగా చేస్తేనే పనులు అవుతాయి. ఏదో నాకు బుద్ధి పుట్టింది, నేను స్టేజ్ మీద వచ్చి మాట్లాడినా అది చేస్తామా లేదా కూడా తెలియదు. ఒక డైలాగులు కొట్టి సపోర్ట్ కొట్టించుకుంటా కాదు. నిజమైన అంకిత భావంతో పనిచేయాలి. ప్రజలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. రైతులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. పేదలకు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఇవ్వాలి. ఇవాళ అన్ని రకాల కూడా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులది, ప్రభుత్వంలో ఉన్న అధికార ప్రతినిధులు, ముఖ్యమంత్రులది, ఉప ముఖ్యమంత్రులది, మంత్రులది. ఈ రోజు అటువంటి పని చేసి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. అన్ని రకాల ఉపయోగపడే ప్రధాన అంశంగా తీసుకుంటున్నారు. ఈ దేశాన్ని తెలంగాణని ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ చిన్న తెలంగాణ 10 జిల్లాలను కూడా అభివృద్ధి చేసుకుని చేతగానే టిఆర్ఎస్ పార్టీకి. కేవలం 10 అంటే 10 జిల్లాలే. 10 జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చండి ఒక్కొక్క ఇంటిని దృష్టిలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయారాయ్ క్షత్రియ గారు. ఇద్దరికి కూడా